హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ల కోసం అడుగుతున్నారు, కొంతమంది ఏమో ప్రోడక్ట్లే చూపిస్తాను అంటున్నారు. ఈ వీడియోలో నేను కొత్తగా కొన్ని ప్రోడక్ట్లు కాదు, ఆల్రెడీ 1 ఇయర్ పైనే వాడుతున్న కొన్ని ప్రోడక్ట్లు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కువగా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఎగ్స్ మార్కెట్ నుండి తీసుకురావాలంటే చాలా కష్టం కదా, పగిలిపోతాయి. చిన్న స్టోరేజ్ బాక్స్ ఏదైనా తీసుకుంటే అందులో 12 ఎగ్సే తీసుకురాగలం. అందుకని ఎగ్స్ మార్కెట్ నుండి ఈజీగా తెచ్చుకోవడానికి, అలానే ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవడానికి నేను ఒక ఎగ్ బాక్స్ తీసుకున్నాను. అదే ఇది కొంతమంది నా షార్ట్ వీడియోస్లో చూసి కామెంట్ చేశారు ఎగ్ బాక్స్ కోసం చెప్పమని. ఇది ప్లాస్టికేనండి, నేను అమెజాన్లో తీసుకున్నా. ఇది తీసుకుని అయితే 3 ఇయర్స్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఇదే వాడుతున్నాను. దీనిలో 2 లేయర్స్ వస్తాయి. దీనిలో ఇలా ఒక డివిజన్ వస్తుంది. మొత్తం మనం 32 ఎగ్స్ని తెచ్చుకోవచ్చు. మామూలుగా మనం అర డజన్ తీసుకుంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. ట్రే మొత్తం తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది. ట్రేలో ఉన్న ఎగ్స్ అన్నీ కూడా మనకి ఇందులో సరిపోతాయి. కింద మనం ఎగ్స్ పెట్టుకొని ఈ డివిజన్ పెట్టుకొని పైన కూడా ఎగ్స్ పెట్టుకొని ఇది పెట్టేసి లాక్ చేసేయడమే. ఫ్రిడ్జ్లో అయితే ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ. మార్కెట్ నుండి తెచ్చినప్పుడు దీన్ని మనం ఇలా పట్టుకొని హ్యాపీగా తెచ్చుకోవచ్చండి. ఇది మంచి క్వాలిటీ ప్లాస్టికే. నాకు కాస్ట్ అయితే గుర్తులేదు, ఎందుకంటే 3 ఇయర్స్ అవుతుంది. రెగ్యులర్గా మేమైతే దీన్నే వాడుతున్నాం. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కానీ కాస్ట్ కానీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి మీలో కొంతమందికి డౌట్ వస్తుందేమో, ఎగ్స్ అన్ని పెట్టాక వెయిట్ కాస్తదా కాయదా అని. అందుకేనండి ఎగ్స్ కూడా పెట్టి చూపిస్తున్నా. ఎగ్స్ అన్ని పెట్టేశాక క్యాప్ని క్లోజ్ చేసుకొని హ్యాండిల్స్తో ఈజీగా పట్టుకొని పగిలిపోతాయని భయమే లేకుండా మనం మార్కెట్ నుండి ఈజీగా ఇంటికి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది టెక్స్ట్రో కిచెన్ ట్రోలీ. ఇది కూడా తీసుకొని 1 ఇయర్ పైన అయింది. అప్పుడు కూడా మీతో వీడియోలో షేర్ చేసుకున్నా. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆనియన్స్ లాంటి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అలా అని బయట పెట్టినా కూడా తొందరగా పాడైపోతాయి. డస్ట్ అది పడుతుంటుంది. అలా పడకుండా దీనిలో పెట్టుకుంటే డస్ట్ పడదు, పైగా మనకి గాలి కూడా తగిలి ఫ్రెష్గా ఉంటాయి. ఇది మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. కిచెన్లో మనం ఏవైనా పెట్టుకోవచ్చు. ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. మనకి ఇలా రొటేటబుల్ సెల్ఫ్స్ అనేవి వచ్చాయి. దాంతోపాటు రెస్ట్ ప్రూఫ్ కోటింగ్ కూడా ఇచ్చారు కనుక తుప్పు ఏం పట్టదు. మంచి మెటల్. దీని క్వాలిటీ కూడా బాగుందండి. 1 ఇయర్ నుండి వాడుతున్నాను. మనం ఎక్కడికైనా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఇల్లు శుభ్రం అది చేసినప్పుడు. మనము ఈ టమాటాలు, ఆనియన్లు, పొటాటోస్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. బయట పెడితే డస్ట్ పడడం, చిన్న చిన్న ఈగలు, దోమలు వాడటం, వాడిపోవడం లాంటివి జరుగుతుంది కదా. అదే ఇలాంటి ర్యాక్స్లో పెట్టుకుంటే మనకి ఈ గాలి వెళ్ళడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి, డస్ట్ పడదు. దీన్ని ఇలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది, బ్రేక్ చేసుకోవచ్చు. సో మనం బ్రేక్ చేసుకున్నాక అటు ఇటు మూవ్ అయిపోవడం ఉండదండి. దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇది లెమిట్రో స్టెయిన్లెస్ స్టీల్ క్లాత్ డ్రైయింగ్ స్టాండ్. ఇది స్టెయిన్లెస్ స్టీల్, లైట్ వెయిట్. మెయిన్గా ఏంటంటే బయట బట్టలు ఆరేయడం అవ్వదు అనే వాళ్ళకి, ఈ స్పేస్ లేని వాళ్ళకి, ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు వేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఇది కూడా చాలా రోజులుగా వాడుతున్నాను. రెస్ట్ ఏమాత్రం పట్టలేదు, క్వాలిటీ బాగుంది, నాకు మంచి ప్రైస్కే వచ్చింది. కింద మనకి మూవ్ అయిపోకుండా ఈ రబ్బర్ కూడా ఉంది కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. మనకి ఇది అవసరం లేనప్పుడు బట్టలు ఆరేయడం అయిపోయాక కూడా దీన్ని మనం ఈజీగా ఇలా అన్ఫోల్డ్ చేసేసి సైడ్ పెట్టేయచ్చు. చాలా తక్కువ స్పేస్లోనే మనం దీన్ని సైడ్ పెట్టుకోవచ్చు. అలానే ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు, హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా ఇది మనం క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. రాడ్స్ ఏమైనా పెట్టించుకుంటే అవి తీసి మళ్ళీ తీసుకెళ్ళలేం కదా, అక్కడే వదిలేయాలి. ఇలా మనం బాల్కనీలో కానీ బయట ఎండ్లో కానీ ఎక్కడైనా ఇలా మనం పెట్టుకొని హ్యాపీగా బట్టలు ఆరేసుకోవచ్చు. ఇలా మనం హ్యాపీగా వర్షం పడినప్పుడు నైట్ టైము ఇంట్లో తాడులు కట్టి బట్టలు ఆరేయకుండా దీన్ని ఈజీగా మూవ్ చేసి ఇంట్లోకి తెచ్చుకొని ఫ్యాన్ ఆన్ చేసుకుంటే బట్టలు ఆరిపోతాయి. ఇంట్లో పూజలు, వ్రతాలు చేసినప్పుడు ఎక్కువగా దీపం పెడితే ఫ్యాన్ గాలికి ఆగిపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటి ఇబ్బంది ఇంకా అవసరం లేదండి. ఇది కాసా బ్రాండ్ది బ్రాస్ అఖండ దీపం అండి.
మనకి పూజలు అయినప్పుడు వ్రతాలు అయినప్పుడు ఇంట్లో ఈ దీపం పెట్టుకున్నామంటే రోజంతా దీపం కాలుతుంది. మనం హాల్లో పెట్టుకున్నా కూడా ఫ్యాన్ వేసుకున్నా బయట ఎంత గాలి వచ్చినా కూడా మనకి దీపం ఆరిపోద్దనే ఉండదు. ఎందుకంటే దీనికి గ్లాస్ లిడ్ అనేది ఉంది కదా, పైనుంచి మనకి దీపం కాలడానికి గాలి కూడా వెళ్ళడానికి ఈ క్యాప్ కూడా ఉంటుంది. దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఒత్తి ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు. స్క్రూ సిస్టమ్ ఇచ్చారనమాట. మనం ఎక్కువ చేసుకోవడానికి తక్కువ చేసుకోవడానికి. నూనె కూడా ఎక్కువే పడుతుంది. దీనిలో 2 సైజులు ఉన్నాయి. క్వాలిటీ అది బాగానే ఉంది. నేను ఇప్పుడు చూపించిన అన్ని ప్రోడక్ట్లు కూడా అమెజాన్ నుండే తీసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఒక 1 ఇయర్ పైనే అయింది తీసుకొని. రెగ్యులర్గా వాడుతున్నాను. మీలో ఎవరికైనా ఏదైనా నచ్చి డీటెయిల్స్ కావాలన్నా ప్రైస్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్లన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా డేస్ అవ్వడం వల్ల నాకు కాస్ట్ అయితే గుర్తులేదు, అందుకే నేను చెప్పట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.